బిస్కెట్స్ ముందు పెట్టుకున్నాము అనుకుంటున్నారా? ఏం లేదు, బిస్కెట్స్తో అయితే ఓరియో బిస్కెట్స్తో అయితే ఈరోజు కేక్ ట్రై చేస్తాను. ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేసా, ఇదైతే సెకండ్ టైం ఎలా వస్తుందని. వాటికైతే ఒక 5 బిస్కెట్స్ తీసుకున్నా. అలానే ఇది బేకింగ్ పౌడర్, మిల్క్, అంతే. ఎలా చేయాలి ఏంటి అని ప్రాసెస్ అయితే చూద్దాం, ఓకేనా? బిస్కెట్స్ అయితే ఓపెన్ చేసి అన్నీ అయితే ఇందులో పెట్టేసుకుందాం. మిక్సీ జార్ అన్ని బిస్కెట్స్ అయితే ఇప్పుడు పెట్టేసుకున్నాం కదా, మిక్సీ గిన్నెలో పెట్టేసుకున్న తర్వాత వీటిని అయితే మిక్సీ పట్టుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా అయితే మిక్సీ పట్టేసుకుందాం. దీన్ని అంతా ఒక గిన్నెలో అయితే వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా ఒక గిన్నెలో తీసేసుకున్న తర్వాత ఇదైతే బేకింగ్ పౌడర్. ఇది ఒక 1/2 స్పూన్ వేస్తున్నా. బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ వేసేస్తున్నా. వేసేసిన తర్వాత ఇందులో అయితే నేను షుగర్ కానీ అలాంటి ఏం యాడ్ చేయలేదు, ఎందుకంటే క్రీమ్ ఉంటుంది కదా మనకు బిస్కెట్లో ఆల్రెడీ, అందుకని నేను ఏం యాడ్ చేయలేదు. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి, అంటే కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిల్క్ పోసుకుంటూ ఇంకా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను బిస్కెట్స్ అన్నీ ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నా. మిల్క్ కొంచెం కొంచెం ఎంత పడుతుందో అంత వేసుకుంటా. నాకైతే ఇంత మిల్క్ అయితే మిగిలిందనమాట. అంటే నేను ఈ గ్లాస్తో తీసుకున్న 5 బిస్కెట్ ప్యాకెట్స్, ఇంకా ఇంత మిల్క్ అయితే మిగిలింది. ఇదైతే ఇలా చేసుకున్న దాన్ని ఒక కేక్ వేసుకునే ట్రేలో అయితే వేసుకుందాము. ట్రే తీసుకున్న తర్వాత ఇందులో అయితే 1/2 స్పూన్ అంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా పెట్టి దీన్ని మొత్తం గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం చుట్టూ స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం మైదా ఉంటుంది, మైదా ఇలా పెట్టేసి ఇలా అంటే మొత్తం ఇక కేక్ మనం వేసుకుంటాం కదా, అది కేక్ అనేది అంటుకోకుండా రావడానికి అని చెప్పి కొంతమంది దగ్గర బటర్ పేపర్స్ అవి ఉంటాయి కాబట్టి అవి వేసుకోవాలి. అవన్నీ మన దగ్గర అయితే అవైలబుల్గా లేవని చెప్పేసి నేనైతే ఇలా వేసుకుంటున్నా. తర్వాత మిక్స్ చేసుకున్న బ్యాటర్ మొత్తం అందులో పోసుకుందాం. ఇందులో మొత్తం బ్యాటర్ అయితే పోసేస్తున్నా. మనం ఫస్ట్ మిక్స్ చేసుకొని పెట్టుకునే అంతా మొత్తం ఇందులో వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం ఇలా పోసుకున్నాను. నా దగ్గర ట్రే కొంచెం పెద్దగా ఉండడం వల్ల నేను తీసుకున్న క్వాంటిటీ అయితే కొంచెం తక్కువ కాబట్టి ఇలా అవపడుతుంది. దీన్ని అయితే ఒక 30 మినిట్స్ మనం అయితే పెట్టుకుందాం. అది ఎలానో చూపిస్తాను కదా. గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసి తర్వాత ఇలాంటి మన దగ్గర ఏదైనా చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా, అదైతే ఇందులో పెట్టేద్దాము. పెట్టేసిన తర్వాత అది హీట్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. అంటే మనం డైరెక్ట్ అది పెట్టేసి ఒక 35 మినిట్స్ ఇక కేక్ది మనం బ్యాటర్ ఉంది కదా అదంతా ఇలా అయితే ప్లేస్ చేసుకొని ఒక 35 మినిట్స్ అయితే దాన్ని వదిలేయాలన్నమాట. మూత పెట్టేసి కప్పేద్దాము. ఇప్పుడు దాన్ని ఒక 35 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత చూద్దాం కేక్ రెడీ అయిందా ఏంటా అనేది చూద్దాం. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత అయితే ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా గుచ్చి చూస్తే మనకు తెలిసిపోతుంది. చూసారు, దీనికైతే ఏం అంటుకోవట్లేదు కదా. ఇదైతే రెడీ అయిపోయింది, కేక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే కూల్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టి దాన్ని మనం తీసి అయితే చూద్దాం కేక్ ఎలా వచ్చిందో. అయితే మనం ఇలా ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇవైతే ఇలా కట్ చేసుకుందాము. కట్ చేసుకొని కొంచెం ఇంకా కూల్ అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసుకున్న దాన్ని అయితే ఇలా ఒక ప్లేట్ తీసుకొని దాన్ని అయితే రివర్స్లో అయితే వేసేసుకొని తీద్దాం. రివర్స్ తీసేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, కొంచెం అంటే లైట్గా అంటుకుంది. కేక్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని అయితే మళ్ళీ రివర్స్లో తీసేసి మీకు ఎలా ఉందో కేక్ చూపిస్తాను. ఫైనల్గా అయితే కేక్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే నా దగ్గర ఒక బిస్కెట్ ఉంటే దాన్ని అలా డెకరేట్ అయితే చేసుకున్నాను. ఇదంటే కొంచెం రివర్స్ చేస్తున్నప్పుడు అయితే అది అంటే విరిగిపోయింది అనమాట. సరే, ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అసలు నాకైతే అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు బాగా వచ్చింది. ఆ పిక్ ఉంది, నేను అది కూడా సెండ్ చేస్తాను. ఇలా అయితే ఉంది, అంటే కొంచెమే పీస్ తీసుకున్నాను నేను, అది కట్ అవ్వట్లేదు. నేను వీడియో తీస్తున్నాను, మా పిల్లలు అయితే బిస్కెట్ తినేశారు. కేక్ అయితే ఇలా ఉంది. సరే, నా కేక్ ఎలా వచ్చిందో చెప్పండి, ఓకేనా? మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.